హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్ని వ్లాగ్స్. ఈ వీడియోలో అగారో నుంచి గార్మెంట్ స్టీమర్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నానండి. సో కొత్తగా పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్యాకేజ్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. అసలు ఏంటి, అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెట్టేయాలా, అందరికీ సేమ్గానే కదా వస్తుంది అని అనుకుంటారేమో. పెట్టాలండి. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువు కానీ పర్చేస్ చేసేటప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే ఫంక్షనింగ్ కానీ వర్కింగ్ కానీ తెలుసుకొని పర్చేస్ చేసుకుంటే మనం దాన్ని వాడుకునేటప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతామనే ఒపీనియన్ నేనైతే ఫాలో అవుతానండి. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద అన్బాక్సింగ్ వీడియోస్ కానీ రివ్యూ వీడియోస్ కానీ ఎక్కువ మన హిందీ లాంగ్వేజ్లోనే చూస్తూ ఉంటాము. సో హిందీ రాని వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుందండి లాంగ్వేజ్. అండ్ న్యూగా పర్చేస్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో మన తెలుగు ఆడియన్స్కి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి మెయిన్ యూనిట్తో పాటు ఇంకేమేమి ఇస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది వారంటీ కార్డ్ అండి. 1 year వారంటీ ఇచ్చారనమాట. ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మాన్యువల్, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేసే ముందైనా సరే మనం ముందు మాన్యువల్ గో త్రూ అయితే మనకి మంచిదన్నమాట. ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి మధ్యలో. సో దీన్ని ఎలా వాడాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి, వాటర్ ట్యాంక్ అనేది దాని కెపాసిటీ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మొత్తం మాన్యువల్ అనేది ఒకసారి ఆపరేటింగ్ చేసే ముందు చూసుకోండి. మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా వాళ్ళవి అదర్ ప్రొడక్ట్స్ అనమాట, స్టీమర్తో పాటు వేరే ప్రొడక్ట్స్. అండ్ 1 pair ఆఫ్ గ్లౌజెస్ కూడా ఇచ్చారండి, హీట్ ప్రొటెక్షన్ కోసం అనుకుంటా. అంటే స్టీమ్కి డైరెక్ట్గా హ్యాండ్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవి ప్రికాషన్ కింద వేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి స్టీమింగ్ చేసేటప్పుడు టాప్ సర్ఫేస్ అంతా కూడా వేడెక్కుతుంది కాబట్టి కొంచెం పట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో 2 types ఆఫ్ బ్రషెస్ ఇచ్చారండి. ఇది నార్మల్ బ్రష్ అండ్ ఆల్సో లింట్ బ్రష్ కూడా ఇచ్చారు. మనం చేసే మెటీరియల్ని బట్టి మనం బ్రషెస్ అనేవి మార్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 16 amperes ప్లగ్ అనమాట ఇది. సో మనకి నార్మల్ సాకెట్లో ఏంటంటే 6 amperes సాకెట్ ఉంటుంది మనకి ఇంట్లో. సో ఇది వచ్చేసి 16 amperes అనమాట. యాక్చువల్గా ఈ వీడియోలో నేను వర్కింగ్ చూపించట్లేదండి, నేను ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో దీని స్పెసిఫికేషన్స్ అండ్ మనకి ప్రొడక్ట్ మెయిన్ యూనిట్తో పాటు ఇంకేమేమి ఇస్తున్నారని మాత్రమే నేను ఇందులో చూపిస్తున్నాను. ఇది part 1 అనమాట. దీని వర్కింగ్, ఇది ఎలా ఆపరేట్ చేయాలి, దీని వర్కింగ్ వచ్చేసి నేను part 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్ ప్రొడక్ట్ అండి. యాక్చువల్ ప్రొడక్ట్ ఇలా ఉంటుందన్నమాట. 2 colors అవైలబుల్గా ఉంటుంది, కానీ నేనైతే గ్రీన్ అండ్ వైట్ నాకు నచ్చి గ్రీన్ అండ్ వైట్ తీసుకున్నానండి. అండ్ ఆల్సో బ్లాక్ అండ్ బ్లూ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇవి ఎక్కువగా మనం షాపింగ్ మాల్స్లో చూస్తూ ఉంటామండి. చాలామంది ట్రయల్ రూమ్స్లో గట్టా అన్ని రకాల బట్టలు వేసుకుంటారు కదా. సో నెక్స్ట్ వేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒకళ్ళు వేసుకున్న డైలీ స్టీమర్ చేస్తూ ఉంటారనమాట బట్టల్ని. సో నీట్గా ఐరన్ చేస్తే దాన్ని బట్టి మనకి స్మెల్ కానీ లేకపోతే ఒకళ్ళు వేసుకున్నారు అని కానీ తెలియకుండా ఉంటుందన్నమాట. చాలా నీట్గా మళ్ళీ కొత్త బట్టల్లాగా ఫ్రెష్గా అయిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇది సిరామిక్ బాడీ అనమాట. ఇదంతా కూడా హీట్ అనేది ఈవెన్గా అండ్ ర్యాపిడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈవెన్గా హీట్ ఎక్కుతుంది. అండ్ ఇది వచ్చేసి స్టీమ్ స్విచ్ అండి. మనం స్టీమ్ లాక్ చేసుకోవాలి, కంటిన్యూగా స్టీమ్ రావాలంటే కిందకి అనాలి. ఇది వచ్చేసి మనం ఈ వాటర్ ట్యాంక్ని బయటకు తీయడం కోసం ఇక్కడ బటన్ నొక్కితే ఇలా బయటకు వస్తుందండి. ఇది 260 ml వాటర్ ట్యాంక్. సో బల్క్లో చేసుకునే వాటికి వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా చూసుకొని తీసుకోవాలండి. ఇది ఇలా ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. సింపుల్ యూసేజ్ అనమాట. సో ఇది ఆన్ చేసిన తర్వాత ఒక 40 secondsలో స్టీమ్ అనేది వస్తుందన్నమాట. వెనకాల మనకి ఇండికేటర్ ఉంటుందండి, ఇది బ్లూ లైట్ ఇండికేటర్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో దీని స్పెసిఫికేషన్స్, ఈ మెయిన్ యూనిట్తో పాటు ఇంకేమేమి అయితే మనకి ఇస్తారు అనేది మాత్రమే నేను చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా దీని వర్కింగ్ అండ్ ఆల్సో దీని హానెస్ట్ రివ్యూ నేను part 2లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చిన 2 బ్రషెస్ కూడా ఎలా పెట్టుకోవాలి, ఈ సిరామిక్ బాడీకి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా పెట్టేసుకుంటే
సరిపోతుందన్నమాట. ఈజీగా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. మనం ఐరన్ చేసే ఫ్యాబ్రిక్ని బట్టి మనం బ్రషెస్ చూస్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనకి మెటీరియల్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. సో దీనివల్ల చాలా ఉపయోగం అండి. మనకి కరోనా టైంలో కూడా చాలా యూస్ఫుల్ అనమాట. బయట రకరకాలైన బ్యాక్టీరియా అండ్ ఆల్సో కరోనా అప్పట్లో చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేది కదా. సో ఆ టైంలో మనం బయటకు వెళ్ళి వచ్చిన బట్టల్ని మళ్ళీ స్టీమ్ చేసుకుంటే దాని మీద ఎలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ అంటే కరోనా వైరస్ లాంటివి కానీ బ్యాక్టీరియా లాంటివి కానీ ఎలాంటివి బట్టల మీద అంటే బయటకు ఎక్స్పోజ్ అయ్యే బట్టలు కాబట్టి లేకుండా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.